లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇద్దరు ఒక చోట ఉండరు. మరి ఇద్దరు ఒకే చోట ఉండాలంటే ఏం చెయ్యాలి? జ్ఞానం అంటే ఏంటి? సిరి సంపదలంటే ఏంటి? ఇవి ఎక్కడ పొందుపరిచారు? లక్ష్మీ సరస్వతుల అనుగ్రహం కలిగిన తరువాత అవి స్థిరంగా ఉండాలంటే దేనికి ఉపయోగించాలి వాటిని? ఈ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఈ ప్రపంచంలో లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇద్దరు ఒకే చోట ఉండరు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ మనం లలితాదేవి చిత్రపటాన్ని పరిశీలించి చూస్తే కనుక లక్ష్మీదేవి అలాగే సరస్వతీదేవి ఇద్దరూ కూడా ఆమెకి సేవ చేస్తూ మనం చూడవచ్చు. మనకి లక్ష్మీదేవి అలాగే సరస్వతీదేవి ఇద్దరి అనుగ్రహం మనకి కలగాలి అంటే మనము లలితాదేవిని పూజించాలి. మనం ఎప్పుడైతే లలితాదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తామో ఆమె అనుగ్రహం మనకి లభిస్తుంది. ఆమె అనుగ్రహం లభించిన పిదప ఆమె కనుసైగతో సరస్వతీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం మనకి లభిస్తుంది. ఈ విధంగా లక్ష్మీదేవిని సరస్వతీదేవిని ఇద్దరుని ఒక్కచోటనే ఉంచే ప్రయత్నం చెయ్యవచ్చు. ఇక్కడ మనకి అర్థమవ్వాల్సిన విషయం ఏమిటంటే యజమాని ఎక్కడుంటే సేవకులు అక్కడే ఉంటారు. ఇది లోకంలో మనం చూస్తూ ఉంటాము. మరి లలితాదేవికి సేవ చేస్తున్న లక్ష్మీదేవి సరస్వతీదేవి కూడా లలితాదేవి ఎక్కడ ఉంటే వారు ఇద్దరు కూడా అక్కడే ఉండాలి. ఈ విషయాన్ని మీరు లలితా సహస్రనామంలోని 123వ శ్లోకంలో పరిశీలించి చూడొచ్చు. అలాగే లలితా అష్టోత్తరంలోని 33వ శ్లోకంలో కూడా ఈ విషయాన్ని వివరించారు. ఇది గమనించి చూడండి. ఓం సచామరరమావాణి విజితాయై నమో నమః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే మంచిదైన చామరముతో రమ అండ్ వాణి ఇద్దరూ కూడా అమ్మవారికి లలితాదేవికి వీస్తున్నారు అని అర్థము. మంచిదైన చామరం అంటే ఈ చామరము యాక్ అనే ఒక జంతువు వెంట్రుకలతో తయారు చేస్తారు. అది మంచిదైన యాక్ యొక్క వెంట్రుకలతో తయారైనప్పుడు మాత్రమే ఆ వింజామరముని సచామరము అని అంటారు. అలాగే రమాదేవి అంటే లక్ష్మీదేవి, అలాగే వాణీదేవి అంటే సరస్వతీదేవి అని అర్థాలు. లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇద్దరూ కూడా లలితామాతకు గాలి కలిగేలాగా ఇద్దరు వింజామరములతో వీస్తున్నారని చెబుతున్నారు. లోకంలో చాలామందికి ఒక అనుమానం ఉంటుంది. సిరి సంపదలు అలాగే చదువు రెండూ ఉంటున్నాయి కదా ఇవాళ ప్రతి ఒక్కరి దగ్గర. ఎవరైతే చదువుకుని ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సంపాదన కూడా ఉంది. అటువంటప్పుడు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇద్దరు ఒక్కచోటే ఉంటున్నారు కదా అని చెబుతారు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే సిరి సంపదలంటే ఏంటి, అలాగే జ్ఞానం అంటే చదువు అంటే ఏంటి? సిరి సంపదలంటే డబ్బు ఒక్కటే కాదు, మనందరికీ తెలుసు అష్టలక్ష్మీలు అంటే మనశ్శాంతి ముందు అన్నిటికన్నా. అది ఎవరికైతే తృప్తి మనశ్శాంతి ఇటువంటివి ఉంటాయో వారి దగ్గర మాత్రం లక్ష్మీదేవి నిలుస్తుంది ఎప్పుడూ కూడా. అట్లాగే జ్ఞానం అంటే చదువు డిగ్రీలు ఇది ఒక్కటే కాదు. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కలగాలి. ఈ ఆత్మజ్ఞానం కలిగినప్పుడు మాత్రమే మనకి చదువు లభించినట్టు అర్థం. ఆత్మజ్ఞానం అంటే మనలో ఉన్న ఆత్మ గురించి మనకి తెలియాలి. లోకంలో ఉన్న అన్ని విషయాలు తెలుసుకుంటే సరిపోదు. మన లోపల ఏం జరుగుతుంది, అసలు భగవంతుడంటే ఎవరు,
ఆ భగవంతుడిని ఎలా పొందాలి, మనలోనే భగవంతుడు ఉన్నప్పుడు అది ఎలా తెలుసుకోవాలి, ఈ విషయాలన్నిటినీ కూడా ఆత్మజ్ఞానం అంటారు. ఈ ఆత్మజ్ఞానం కలిగిన రోజుని మాత్రమే మనకి నిజమైన జ్ఞానం లభించినట్టు. మరి ఈ జ్ఞానం అందరికీ ఉండదు కదా. సంపదలున్న ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం ఉండదు. అలాగే ఆత్మజ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరికి సంపదలు కూడా ఉండవు. ఈ రెండూ లభించాలంటే లలితాదేవిని స్మరించాలి, పూజించాలి. అప్పుడు మాత్రమే ఈ రెండు మనకి లభిస్తాయి ఈ ప్రపంచంలో. సిరి సంపదలు, జ్ఞానం రెండూ లభించిన తర్వాత అవి స్థిరంగా మన దగ్గర ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? సిరి సంపదలను, జ్ఞానమును రెండూ కూడా ఆ లలితాదేవి సేవకు మాత్రమే ఉపయోగించాలి. అప్పుడు మాత్రమే అవి స్థిరంగా మన దగ్గర ఉంటాయి. సిరి సంపదలను భగవంతుడి సేవలు, దేవాలయాల నిర్మాణానికి, దాన ధర్మాలకి, అటువంటి మంచి కార్యాలన్నిటికీ ఉపయోగించాలి. జ్ఞానం కలిగిన తర్వాత మనం దానిని భగవంతుడిని తెలుసుకోవడంలో దానిని ఉపయోగించాలి. మనకి జ్ఞానం కలిగిందని ఎలా తెలుస్తుంది? ఎలాగంటే మనం ఎప్పుడూ కూడా కోపడం, బాధపడం, నష్టపోము, అలాగే లాభపడం. ఎవరికి వలన మనకి సంతోషం, బాధ ఇవేమీ ఉండవు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడిని చూస్తాం కనుక. అవన్నీ కూడా భగవంతుడే చేశాడు, మనం ఆ భగవంతుడి కోసమే చేశామని మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం చాలా స్థితప్రజ్ఞులుగా ఉంటాము. అప్పుడు మాత్రమే మనకి జ్ఞానం లభించిందని అర్థమవుతుంది. మనకి సిరి సంపదలు, జ్ఞానం కలగాలి అంటే మనం లలితాదేవిని స్మరిస్తాం, పూజిస్తాం, అలాగే ప్రేమతో ఆరాధిస్తాం. అప్పుడు ఆమె అనుగ్రహం కలిగితే అన్ని అనుగ్రహాలు మనకి లభిస్తాయి. నా ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి వరకు నా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంతవరకు నా వీడియో చివరి వరకు చూశారు కాబట్టి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నా తదుపరి వీడియో కోసం నేను ప్రయత్నిస్తాను. శ్లోకాల యొక్క అర్థం తెలుసుకున్నప్పుడు మాత్రమే అది మనం ఎందుకు చదువుతున్నామో, వారు ఎందుకు రాశారు అనే విషయం మనకి తెలుస్తుంది. అలాగే మీకు ఏ శ్లోకం గురించి వివరణ అయినా తెలియాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. ఆ శ్లోకం పేరు, ఆ పుస్తకం పేరు రాయండి. నేను దానిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించి వీడియో తీసేందుకు ట్రై చేస్తాను. ధన్యవాదములు.